నువ్వు సమాజానికి ఏమి దానికి ఒకటి అనసూయ, అదే వాడు తమ్ముడు అంటే ఇది చెల్లె అక్కనంట, మీరిద్దరు కలిసి గొప్ప బంధాలు మీ ఇద్దరివి. ఇట్లా మీరు దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా చెత్త మొహాలారా మీరు? ఏమన్నా మనిషివాని, ఏమన్నా నువ్వేమన్నా మనిషివాని అడుగుతున్నా. పారాషూటర్స్ అంటే పరాన్న జీవులా? ఎవడు 10 మంది మీద సంపాదించుకొని తింటున్నావు, నువ్వు పరాన్న జీవి. మేం కష్టపడుతున్నాము, మా సొమ్మేందో మేము తింటున్నాం. నీలాగా దేశం మీద వాడు తింటలేము. ఒళ్ళు సగం బట్టలు కప్పుకొని తిరుగుతలేము. మా ఫౌండేషన్ నుంచి ఒకటి చెప్తున్నా తమ్మి, దీనికి మా దగ్గర అందరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళే ఉంటారు, టైలరింగ్ నేర్పిస్తాం కదా, దీనికి గుడ్డలు కుట్టి దీనికి పంపిస్తాం. ఎందుకంటే దాని గుడ్డలు లేవంటే సగం వేసుకుంటుంది. మేమందరం కలిసి, ఎందుకంటే పొట్టకుట్టు కోసం, ఒక జీవనం కోసం, ఒక ఉపాధి కోసం మొగోళ్ళతో సమానంగా ఉండమని నేను సంధ్యక్కగా మదర్ ఫౌండేషన్ మహిళలకు చెప్తున్నా. వాళ్ళు అదే ఆచరిస్తున్నారు. అదే రకంగా మేమందరం కూడా డిసైడ్ అయినాం, దానికి మంచిగా 4 జతలు గుడ్డలు కుట్టి గుడ్డలు దానం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అన్వేష్ ఒక మాట మాట్లాడాడు సంజయ్ గారు, ఏమనంటే అమ్మో ఇండియా నేను అసలే రాను, ఇండియాలో ఏముంది దరిద్రం, గాలి పొల్యూషన్, అంతా పొల్యూషనే, రేపొద్దున నా కూతురు కూడా రేపు చేసేస్తారు, నేను ఇండియాకి రాను అన్నాడు. వాడికి పెళ్ళామే లేదు, కూతురు ఎక్కడి నుంచి వస్తుంది? వాడిని ఎవడాడు చేసుకునేటోడు? వాడు గట్లేగో మిడిమిడి జ్ఞానం వాడికి ఏంటంటే మతి సుమితం కోల్పోయింది. ఆంజనేయ స్వామి అంటాడు, రేపు ఇది అంటాడు, యూరోప్ అంటాడు, చైనా అంటాడు. నా భారతదేశం గురించి కారకూతలు కూస్తే నిన్ను ఎక్కడ ఏమేం పార్ట్స్ కోయాలో ఆ పార్ట్స్ కోసేస్తాం.